హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, లక్డీ కపూల్, సోమాజిగూడ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీగా వర్షం కురుస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్డు మీదకు రావడంతో వాహనాలు నిలిచిపోయాయి. వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. రాజేంద్రనగర్ లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. నార్సింగి, కోకాపేటలో జోరుగా ఈదురుగాలి వీచడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైశాలి ద్రోణి ప్రభావంతో అయితే ఐఎండీ హెచ్చరిక అనుసారంగా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో హైదరాబాద్ నగరంలో మార్నింగ్ నుండి ఉక్కపోతగా ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటల తర్వాత అయితే వాతావరణంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. పూర్తిగా మేఘామృతమైనటువంటి నల్లటి మబ్బులతో మేఘం అయితే అలుపుకోవడం జరిగింది. అనంతరం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో అయితే బాగా ఈదురుగాలితో కూడినటువంటి వాతావరణం అయితే చేంజ్ అవడం జరిగింది. ఈదురుగాలులు దాదాపుగా 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో, కొన్ని ప్రాంతాలలో 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో అయితే నమోదవడం జరిగింది. అయితే అనంతరం ఒక గంట 30 నిమిషాల క్రితం నుండి అయితే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో ఏదైతే ఐఎండీ చెప్పిన మాదిరిగా వెస్ట్ సైడ్ హైదరాబాద్ నగరానికి పడమర వైపు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో అయితే మొదటగా రెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే గచ్చిబౌలి, నారాగ్రామ్ కూడా, అదేవిధంగా మణికొండ, షేక్పేట్, కార్తీ ప్రాంతాల్లో మొదటగా వర్షం, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో మొదటగా వర్షం ప్రారంభమైనది. అనంతరం కొద్దిసేపటి క్రితం నుండి అయితే హైదరాబాద్ నగరంలో నడిగొడ్డును, అదేవిధంగా అబేద్, బషీర్బాగ్, అదేవిధంగా బేగం బజార్, సైదాబాద్, సుల్తాన్ బజార్, కోటి, చికట్పల్లి, బంజారా హిల్స్, ఫిలిం నగర్, యూసుఫ్ కూడా ప్రాంతాల్లో అయితే వర్షం అయితే భారీగా నమోదైందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షము నమోదైనప్పటికీ ఈదురుగాలులతో ఎక్కువగా ఉండడం వలన కొన్ని ప్రాంతాలలో వర్షం కారణంగా అయితే విద్యుత్ అంతరాయం అయితే కలిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారీగా వర్షం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అయితే పంజాగుట్ట, అదేవిధంగా జూబ్లీస్, బంజారా హిల్స్ ప్రాంతాలలో అయితే భారీగా వర్షం నమోదవడంతో ఆ రోడ్లపైకి అయితే కొద్దిగా వరద నీరు ఎక్కువగా చేరడంతో ప్రధాన రహదారుల బట్టి కూడలిలో ఉన్నటువంటి చౌరస్తాలలో కొద్ది వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పి చెప్పుకోవచ్చు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది, అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది అయితే ఏదైతే ఈ రోజు కొంతమేర ట్రాఫిక్ మళ్లించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు హాలిడే కావడంతో కొద్ది మేరకు ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పటికీ వాహనదారులు ఎవరైతే కొంచెం ఆఫీసు, ప్రైవేట్ ఆఫీసు కానీ కొన్ని ఏదైతే బయటకు వెళ్ళిన వారైతే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే మెయిన్ గా చూసినట్లయితే ఈ వాతావరణం భిన్నమైన వాతావరణం ఉండటంతో హైదరాబాద్ నగరంలో కొన్ని హోర్డింగ్స్ కూడా డ్యామేజ్ అవ్వడం, అదేవిధంగా కోకాపేటలో చూసినట్లయితే కోకాపేట ప్రాంతంలో భారీగా ఎదురుగాలు రావడం, హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉండడం వల్ల కొద్దిగా జనాలు అయితే భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి అయితే తెలుస్తా ఉంది. అదేవిధంగా రాజేంద్ర నగర్ ప్రాంతంలో కూడా భారీగా ఎదురుగాలు రావడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఏదైతే మొదటగా వచ్చినటువంటి హైదరాబాద్ పడమర వెస్ట్ సైడ్ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఏరియాలలో బాగా వర్షం అయితే నమోదైంది. ఇప్పుడిప్పుడే దిల్షుక్ నగర్, కోటి, అదేవిధంగా ఎల్బీ నగర్, మన్సూరాబాద్, అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్ అయితే ఈస్ట్ వైపు ఉన్నట్టు హైదరాబాద్ ఈస్ట్ వైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు వర్షం అయితే కొద్దిసేపటికి ప్రారంభమైంది. అయితే ఈ వాతావరణంలో పూర్తిగా ఉదయం నుంచి పూర్తిగా ఎండపాతం ఉక్కపోతతో ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా సాయంత్రం పూట మేఘావృతమై అయితే కొంత చల్లటి వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీంతో కొద్దిమేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి, అదేవిధంగా ఏదైతే రూరల్ ఏరియా ఉందో హైదరాబాద్ నగరానికి రూరల్ ఏరియా ఉందో ఆ రూరల్ ఏరియాలో అయితే కొద్దిగా తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది. చెట్లు విరిగిపోవడము, అదేవిధంగా కరెంటు స్తంభాలు విరిగిపోవడము అలాంటి అవకాశం ఉండడం వల్ల ఈదురుగాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే అదైతే చెట్ల దగ్గర ఉండకూడదు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలకి దూరంగా ఉండాలని కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ ఈదురుగాలు ప్రారంభమైన సమయంలోనే 30 కిలోమీటర్ల వేగంతో రావడంతో ఆ విద్యుత్ నీటి సరఫరా అయితే నిలిపివేయడం జరిగింది. చాలా ప్రాంతాలలో ఇప్పుడు ప్రస్తుతానికి కూడా విద్యుత్ అంతరాయం అనేది ఏర్పడి ఉంది. అదేవిధంగా విద్యుత్ స్తంభాలకి దూరంగా ఉండండి, అదేవిధంగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకి మీకు వర్షం వచ్చినప్పుడు అక్కడికి వెళ్లకుండా వేరే ప్లేస్ తీసుకుని అక్కడ నిల్చోవాలని చెప్పేసి అయితే అధికారులు అయితే పబ్లిక్ అయితే హెచ్చరికలు తయారు చేసినటువంటి పరిస్థితి అయితే మొత్తంగా చూసినట్టయితే సిటీలో కూడా
ఎక్కువగా ఎదురుగాలు అదే విధంగా భారీ వర్షం కురవడంతో అయితే ప్రజలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మెయిన్ గా వాహనదారులు కూడా మార్గం నుంచి ఏదైతే 2-3 డేస్ నుంచి కూడా వాతావరణ శాఖ ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా అలర్ట్ గానే ఉన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఈరోజు హాలిడే అయినప్పటికీ ఏదైతే డిఆర్ఎస్ టీం కానీ జిహెచ్ఎంసీకి సంబంధించిన టీం కానీ పూర్తిగా ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కంపల్సరీగా 2-3 డేస్ ఈవినింగ్ సమయంలో మనం చూస్తూనే ఉన్నాం. 2 డేస్ నుంచి కూడా మార్నింగ్ నుంచి ఉక్కుపోతూనే ఉన్నప్పటికీ సాయంత్రం వేళలో అయితే ఖచ్చితంగా వర్ష ప్రభావం అనేది కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. మెయిన్ అయితే కంపల్సరీ వర్షం అయితే నమోదు అవుతుందని చెప్పేసి చెప్పినప్పటికీ అధికారులు అయితే పూర్తిగా వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఏదైతే మెయిన్ చౌరస్తాలు ఉన్నాయో ఆ చౌరస్తాలలో కూడా ట్రాఫిక్ సిబ్బంది అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది అవేర్నెస్ చేపిస్తూ అక్కడి నుంచి దారి మళ్ళీ కొద్దిగా ఇబ్బందులు కలగకుండా అయితే ప్రజలకైతే అవేర్నెస్ కల్పిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.